ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయండి. విప్లవ యోధులు కుమారన్న సీతారాముల స్మారక సభను విజయవంతం చేయండి. ఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్రా ప్రకాష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి కుసుమ. మందస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పలు ప్రజా సమస్యలతో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్రా ప్రకాష్ డిమాండ్ చేశారు. స్మారక కమిటీ అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, వీర యోధులెందరో తిరుగాడిన ఉద్యానం నేలలోనే కిడ్నీ వ్యాధి తన విశ్వరూపాన్ని చూపి ప్రజల ఆయువును అరిస్తుంటే పాలకులు చిట్కాలను ప్రయోగిస్తూ శాశ్వత పరిష్కారం చూపించలేక విఫలతను చెందారని విమర్శించారు. ఉద్యమాల ఉద్దానం పోరుబాటుని నమ్ముకుని సాగుతుంది అని అన్నారు. మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి కుసుమ మాట్లాడుతూ, మన దేశంలోని అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి దోపిడీ పీడనలో లేని నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రతినిధులు సీమలన్న, సురంగి, భాగ్యవతి, ప్రశాంతి, ప్రకాష్, మనోహర్, బిల్లు, లలిత, భట్టు, సాయి తదితరులు పాల్గొన్నారు. దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కుమారన్న ఈ భూములు, అడవిలో ఉండేటటువంటి భూములు ఎవరెవరో ఇవి, వీళ్ళు బాగు చేసింది ఎవరు? ఆదివాసీలు కాదా? ఆదివాసీలు బాగు చేసి పండించుకుంటే ఈ పంటల్ని పట్టుకు దొబ్బేసి మీ ఇష్టం వచ్చినట్టు మైదాన ప్రాంతాల నుండి వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాపారులు, సారా వ్యాపారుల దగ్గర నుండి కావిడ వ్యాపారం వరకు అందరూ కూడా వచ్చి పట్టుకుపోయినటువంటి స్థితి ఉంది. ఈ భూమికి మనం కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అతను అన్నలకు తెలుసు, కొంతమంది పిల్లలు తెలుసు. కానీ అదే పరిస్థితుల్లో మరి ఆ భూమిని రైట్స్ మాకున్నాయి కాబట్టి ఆదివాసీలకే హక్కుంది అని చెప్పి ఈ ఆదివాసీలందరినీ సంఘటితపరిచి ఆ రోజు ఈ భూములన్నీ స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ రకంగానే పంపిణీ అనేటటువంటిది కూడా జరిగింది. ఆ పంపిణీలో భాగంగా ఈవేళ కూడా అన్నం తింటున్నామంటే దాని ఫలితమే. ఆ రోజు ఉద్యమంలో కుమారన్నలంటే నాయకులు అనేక మంది త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసిన దాని ఫలితంగా వచ్చినటువంటి స్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనము మరింత ముందుకు పోవడానికి ఆయన కృషిని మనము కలుసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనకి సంవత్సరానికి శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరంలో భాగంగా ఈవేళ మా దానిలో భాగంగానే ఈవేళ మనము ఇక్కడికి రావడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి అంటే 26వ వర్ధంతి సభ 10వ తేదీ, సెప్టెంబర్ 10వ తేదీన జరుగుతూ ఉంది. ఈ సభకి మొత్తం మన ఆదివాసీలు ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ కూడా కదిలి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేయాలి. మీరు జనాన్ని సమీకరణ, మేము మీకు కావాల్సినటువంటి భోజనాలు, మంచి చెడ్డ అంతా మనం ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. గ్రామస్తులకి, యువతకి సిపిఎం కామ్రేడ్ కుమారన్న జయక్క స్మారక కమిటీ తరఫున విప్లవోద్యమంలో అమరులైనటువంటి భూమి భుక్తి విముక్తి పోరాటాల్లో కామ్రేడ్ కుమారన్న, జయక్క, చంద్రమ్మ, పైలా వాసుదేవరావు అనేక మంది 360 మంది గ్రామాలు గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులయ్యారు. కుమారన్న బొట్టపాడులో పుట్టారే కానీ గిరిజనుల కోసం, గిరిజన హక్కుల కోసం, ఈ భూమిలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మీకు గూడు నీడ కావాలని తన జీవితాంతం ఒక 40 ఏళ్లగా మీ గ్రామాల్లో మీ బిడ్డలుగా, మీ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ, మీ గ్రామాల్లో తిరుగుతూ మీకున్నటువంటి సమస్యలు ఈ ప్రజలకి ఎలాగా ముందుకు తీసుకుపోయి ఈ రోడ్లు, ఈ మౌలిక వసతులు కావాలని మీకు ముందుకు పెట్టి తన అండర్ గ్రౌండ్ లో యూజీలో ఉండి మీకు ఆ డైరెక్షన్ ఇస్తూ ఈ గ్రామాలను చైతన్యం చేసే బాటలో ఆయన ప్రయాణం తుది శ్వాస వరకు ఈ గ్రామాల్లో ఈ ఇంటిలోనే పట్టుకొని
కర్కశంగా ఈ రాక్షస ప్రభుత్వం మీ ముందే, మీ కళ్ళ ముందే నిరంకుశంగా అనేక చిత్రహింసలు పెడుతూ మావా జిందాబాద్ అని చెప్తూ మావా ముర్దాబాద్ అంటే ఈ డిఎస్పీ మావా ముర్దాబాద్ అంటే మావా జిందాబాద్ అనేసి కంటే నోటులా తుపాకీ పెట్టి రాక్షసత్వాన్ని ప్రవర్తించినటువంటి ఈ క్రూర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పుడున్న రాజ్యానికి వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పాలించినటువంటి ప్రజాస్వామికవాదులారా, ఇప్పుడే కూడా చెప్తున్నాం, ఈ గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు జరుగుతున్నాయి, అనేక మంది త్యాగాలు జరుగుతున్నారు. ఈ గిరిజన భూముల కోసం 170 యాక్ట్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆదివాసీల గ్రామాల్లో ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆ గ్రామాలన్నిటినీ ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఇప్పుడున్న పాలకులారా, మీరు కూడా గ్రహించి వాళ్ళ హక్కులను, వాళ్ళ గ్రామాలకు ఉన్నటువంటి మౌలిక వసతులను, విద్య, ఉపాధి, ఉద్యోగం అన్నటువంటి మౌలిక వసతులు కావాలి. ఉన్నవాడికి భూమి కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదన కార్పొరేట్లో దోచుకుపోకుండా చూడాలని కోరుతూ ఈ స్మారక కమిటీగా కమ్రేడ్ కుమార్ అన్న జయక్క ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి ఈ స్మారక కమిటీ ఈ గ్రామాల్లో, ఈ పెద్దగంతర గ్రామంలో కరపత్రం ఆవిష్కరించింది. దానిలో భాగంగా ఈ 9 నెల 10వ తేదీన ఈ గ్రామంలో ఈ వేదికలో సభ జరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు, మిత్రులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ హాజరై ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జోహార్ కమ్రేడ్ కుమార్ అన్న, జోహార్ కమ్రేడ్ జయక్క, జోహార్ కమ్రేడ్ సీతారాములన్న, జోహార్ కమ్రేడ్ చిలకమ్మ, జోహార్